హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెహెంగాస్‌కి గానీ, ఫ్రాక్స్‌కి గానీ మంచి ఫినిషింగ్ ఇవ్వాలి అంటే నేను చెప్పే ఈ 3 మెథడ్స్ అనేవి ఫాలో అవ్వండి. సో, అవేంటో మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకొని మన బార్డర్‌కి ఫాల్ ఎలా వేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి చిన్నపిల్లల హైట్ అనేది తొందరగా పెరుగుతారు కాబట్టి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇన్విజిబుల్‌గా ఫిల్ట్ స్టిచ్చింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చిన్న ఫార్ములాతో మన నడుం సైజ్‌కి తగ్గట్టుగా ఈవెన్‌గా ప్లీట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి అనేది చూసేద్దాం. ముందుగా మనం ఫాల్ స్టిచ్చింగ్ చూద్దాము. సో, ఇక్కడ లెహెంగా కోసం నేను ఫ్యాబ్రిక్ అనేది లెంత్ వైజ్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2½ ఇయర్స్ పాప కోసం 3 మీటర్స్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇక్కడ లెహెంగా లెంత్ వచ్చేసి మనకు కావాల్సిన లెంత్‌కి ఈ ఫిల్ట్ లెంత్ యాడ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్‌కి ఫాల్ వేయడం కోసం మన బార్డర్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. దానికి పై వైపున 1/2 ఇంచు, కింది వైపున 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకొని కటింగ్ చేసేసుకోవాలి. అండ్ లెహెంగాకి చెప్పాను కదా నేను 3 మీటర్స్ తీసుకున్నానని, వీటిని ఈ పీసెస్‌ని మనం జాయిన్ చేస్తే కూడా 3 మీటర్స్ వచ్చేలాగా మనం కటింగ్ చేసుకోవాలి. సో, ఇలా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పీస్‌కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఆ ఖర్చు అనేది ఒకే సైడ్ అనుకొని దానిపైన టాప్ స్టిచ్ కూడా వేసుకొని రెడీ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్‌లో మనకున్న అన్ని పీసెస్ కూడా ఒకదానికొకటి జాయిన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రాంగ్ సైడ్‌న అంటే మనం జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంది కదా! సో, అదే ఆ ఖర్చు ఎటువైపు అయితుందో అటువైపున ఏదైనా ఒక సైడ్ సింగిల్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. మనం 1/2 ఇంచ్ ఖర్చు ఎక్కువ ఇచ్చినాం కాబట్టి లెంత్‌లో, సో, అదే 1/2 ఇంచ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం మొత్తంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు అటాచ్ చేసేటప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇదైతే బిగినర్స్‌కైనా కూడా ఈజీగా ఉంటది. ఇప్పుడు లెహెంగా తీసుకొని రాంగ్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న ఫోల్డింగ్ ఉంది కదా! దాన్ని బార్డర్ వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని బార్డర్ చివరికి కుట్టు పడేలాగా రెండిటిని మ్యాచ్ అయ్యేలాగా పట్టుకొని మొత్తం స్టిచ్ చేసుకోండి. మనం జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంది కదా! దాన్ని బార్డర్ వైపుకి వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది పైన వైపు. ఇప్పుడు ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండో వైపు స్టిచ్ చేసుకోవాలి. అంటే పై వైపున చూడండి, పై వైపున ఇక్కడ మనకు ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది కదా! సో, ఆ డిజైన్‌ని బేస్ చేసుకొని మనకి ఫాల్ కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకొని అంతవరకే ఫోల్డ్ చేసుకొని ఆ డిజైన్ ఎంబడే స్టిచ్ చేసుకుంటూ రావాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ కుట్టు అనేది వంకర టింకర పోకుండా స్ట్రెయిట్‌గా వస్తుంది. సో, ఇలా 1/2 ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫాల్ వేసుకోవడం వల్ల మన చిన్న పిల్లలకి పట్టీలు పెడతాం కదా! సో, ఆ పోగులు అనేవి తట్టకుండా అండ్ కింద కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మనకి చిన్న ఫాల్స్ దొరుకుతాయి కదా! సో, పెద్ద ఫాల్స్ దొరకనప్పుడు మనం ఇలా కాటన్ క్లాత్‌ని యూజ్ చేసుకొని ఫాల్ వేసేసుకోవచ్చు. చూడండి, పై వైపున కూడా ఇలా నీట్‌గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫిల్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం మనం లెహెంగా కటింగ్ చేసుకునేటప్పుడే మనకు కావాల్సిన లెంత్‌కి ఈ ఫిల్ట్ లెంత్ యాడ్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ మనకు కావాల్సిన లెంత్‌కి ఒక 5 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకున్నాను. సో, ఆ ఎక్స్ట్రాగా తీసుకున్న 5 ఇంచులని ఈ బార్డర్ ఉంది కదా! ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే మనం అంత అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సో, మనం ఈ స్టిచ్ అనేది ఓపెన్ చేస్తే మనకు 5 ఇంచుల పొడవు అనేది పెరుగుద్ది. సో, ఇది నార్మల్‌గా పిల్లలకి సరిపోతుంది. మీరు కావాలంటే 6 ఇంచెస్, 8 ఇంచెస్ దాకా కూడా ఫిల్ట్ అనేది వేసుకోవచ్చు. సో, నేను చూపిస్తున్నట్టుగా ఆ బార్డర్ ఎంబడే 5 ఇంచెస్, 5 ఇంచెస్ పూర్తి లెహెంగాకి ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కూడా వంకర టింకర పోదు. సో, ఖచ్చితంగా ఇలా లైన్ అనేది గీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బార్డర్‌ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పట్టుకొని ఆ లైన్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ బార్డర్‌ని మొత్తం దీని మీదకి తిప్పేసుకొని రాంగ్ సైడ్ నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకి బార్డర్ అండ్ అలాగే మనం గీసుకున్న ఆ మార్కింగ్ అనేది 2 కనిపించకపోవచ్చు. సో, ఈ మెథడ్ అనేది మనకి బెస్ట్ అనమాట. సో, ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన పెట్టేసుకొని ఆ బార్డర్ చివరన కుట్టు పడేలాగా అంటే బార్డర్ పైన స్టిచ్ చేసుకోండి. ఈ మెథడ్‌లో మనం ఫిల్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం వల్ల మనం ఆ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ అనేది బార్డర్ కింద ఉంటుంది. సో, దానివల్ల బార్డర్‌కి మనకి పట్టీలకు తట్టకుండా ఉంటుంది. అండ్ అలాగే ఆ ఫిల్ట్ మనకు బయటకు కనిపించదు. దానివల్ల లుక్ అనేది కూడా బాగుంటుంది. సో, ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫిల్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. మీకు పిల్లలు హైట్ అయిన తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్టిచ్ అనేది విప్పేసుకుంటే మనకి హైట్ అనేది పెరిగిపోతది. చూడండి, ఇక్కడ మనకి బయట వైపున అయితే మనం ఫిల్ట్ ఏసినట్టు కూడా తెలీదు. సో, ఈ మెథడ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ స్టెప్ అంటే ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇంచెస్‌లో కొలుచుకొని పెట్టుకోవాలి.
అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్కి 1.5 మీటర్, బ్యాక్కి 1.5 మీటర్ అనేది క్లాత్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇక్కడ 2 పార్ట్స్ అయినా తీసుకోవచ్చు, లేదా 1 పార్ట్ అయినా తీసుకోవచ్చు. మీరు ఎంత తీసుకున్నా సరే ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇంచెస్లో టేప్తో కొలుచుకొని నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకోటి మనకు కావాల్సింది వేస్ట్ సైజు. సో ఇక్కడ నడుం సైజ్ వచ్చేసి 20 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ప్లీట్ సైజ్ తీసుకోవాలి. అంటే మీరు 1 ఇంచ్ కనిపించాలి అనుకుంటున్నారా, 1/2 ఇంచ్ కనిపించాలి అనుకుంటున్నారా అనేది ముందు డిసైడ్ అవ్వాలి. ఈ వీడియోలో మాత్రం నేను 1/2 ఇంచ్ కుచ్చులకి ఫార్ములా చెప్తాను. సో ఇక్కడ ముందుగా మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ ప్లీట్స్. అంటే రెడీ అయ్యాక మనకి ఎన్ని ప్లీట్స్ వస్తాయి అనేది మనం ముందుగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే 1/2 ఇంచ్ ప్లీట్స్ కోసం వేస్ట్ ఇంటూ 2 అంటే మనకి వేస్ట్ సైజ్కి డబల్గా మనకి ప్లీట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ వేస్ట్ సైజ్ వచ్చేసి మనకి 20 ఇంచెస్. 20 ఇంటూ 2 చేసుకుంటే మనకి 40 ప్లీట్స్ అనేవి వస్తాయి. అంటే దీంట్లోంచి మనకి ఫ్రంట్కి 20 అలాగే బ్యాక్కి 20 కుచ్చులు అనేవి మనం రెడీ అయిన తర్వాత వస్తాయి. ఒకవేళ మీరు 1 ఇంచ్ ప్లీట్స్ తీసుకున్నారనుకోండి, నెంబర్ ఆఫ్ ప్లీట్స్ ఈజ్ ఈక్వల్ టు మన వేస్ట్ సైజ్ డైరెక్ట్ వేసుకోవడమే. అండ్ నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ప్లీట్స్ ఇంటేక్ అనమాట. మనం ఇప్పుడు చూసింది ఏంటంటే మనకి పైన కనిపించే ప్లీట్, అండ్ ఇప్పుడు ప్లీట్ ఇంటేక్ అంటే ప్లీట్ కింద ఎంత ఫ్యాబ్రిక్ అనేది పోతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఫార్ములా అనేది రాస్తున్నాను. సో దీంట్లో ప్లీట్ ఇంటేక్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాబ్రిక్ మైనస్ వేస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్లీట్స్. ఇక్కడ మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ప్లీట్స్ అనేవి పైన వచ్చేసాయి 40 అనేది. అండ్ అలాగే వేస్ట్ సైజ్ ఎంత మనకి 20 ఇంచెస్. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సింది ఫ్యాబ్రిక్ ఒకటే ఉంది. సో దీన్ని మనం చిన్నగా క్యాలిక్యులేట్ చేసుకుందాము. నేను ఇందాక చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇంచెస్లో మనం మెజర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ బాడీ పార్ట్కి 2 ఇంచుల ఖర్చు అనేది ఇచ్చాను. అంటే మనకి ఫ్రంట్కి అటువైపు 2 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులు, అలాగే బ్యాక్ కోసం కూడా అటువైపు 2 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులు. అంటే ఫ్రంట్కి 4 ఇంచులు, అలాగే బ్యాక్ కోసం కూడా 4 ఇంచులు. మొత్తం మనకి 8 ఇంచెస్ ఖర్చు అనేది పోతుంది. అంటే మనం కొలుచుకున్న ఫ్యాబ్రిక్లోంచి మనం మొత్తంగా 8 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది తీసేయాలి ఖర్చుల కోసం. ఇక్కడ నాకు 2 పీసెస్ నేను కొలుచుకున్నాను కదా, అంటే ఒక్కో పీస్ 63.5 అనేది వచ్చింది. అంటే మొత్తం నాకు 127 ఇంచెస్ల ఫ్యాబ్రిక్ ఉంది. దీంట్లోంచి ఖర్చులు 8 ఇంచులు తీసేస్తే నాకు వచ్చిన వాల్యూ ఏంటంటే 119 ఇంచెస్. చూడండి ఇక్కడ 119. సో దీన్ని మనం ఫార్ములాలో అన్నిటిని ప్లేస్ చేసేద్దాం. సో ఫ్యాబ్రిక్ ప్లేస్లో 119 వేసుకోవాలి, మైనస్ వేస్ట్ ప్లేస్లో మనకి 20 ఇంచెస్ కదా, సో 20 ఇంచెస్ వేసుకోవాలి, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్లీట్స్ ఎన్ని 40. సో ఇది ఫార్ములా లాగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఇక్కడ మీరు స్లో చేసుకోవచ్చు, మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చింది ఎంత 2.475. అంటే ఇక్కడ ప్లీట్ అనేది 1/2 ఇంచు పైన కనిపిస్తుంది. అండ్ ప్లీట్ కింద వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చింది కదా ప్లీట్ ఇంటేక్ 2.475 అనేది ఆ ప్లీట్ కింద ఉండిపోతుంది. సో ఇది ఎలా మార్క్ చేసుకోవాలో నేను ఇప్పుడు సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను కదా, దీన్ని మనకున్న ఫ్యాబ్రిక్ అనుకోండి. సో దీంట్లోంచి మనకి అటువైపు 2 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులు అనేవి ఖర్చులకు పోతాయి. సో ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ముందుగా ప్లీట్ అనేది మార్క్ చేసుకోవాలి. అంటే ప్లీట్ ఎంత ఇక్కడ 1/2 ఇంచు. సో ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పైన కనిపించే ప్లీట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ప్లీట్ ఇంటేక్ ఎంత 2.47కి ఇలా మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి చేసుకోవద్దు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న 1/2 ఇంచ్ ఆ ప్లీట్ నుండే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఆ మార్కింగ్ నుంచి మళ్ళీ 1/2 ఇంచ్ ప్లీట్కి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ మార్కింగ్ నుంచి మళ్ళీ 2.47కి మార్కింగ్ చేసుకుంటూ ఇలా ఇక్కడ నేను డార్క్గా గీసాను చూడండి, అవి వచ్చేసి మనకి పైన కనిపించే ప్లీట్స్. సో ఆ మధ్యలో ఉన్నది 2.47 అనేది ఆ ప్లీట్ కింద పోయే ఫ్యాబ్రిక్. సో అర్థమైందని అనుకుంటున్నాను. మనం 1 ఇంచ్కైనా 2 ఇంచెస్కైనా సేమ్ ఫార్ములా, కాకపోతే ఇక్కడ ఓన్లీ చేంజ్ అయ్యేది వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్లీట్స్. మనం పెట్టే ప్లీట్ విడ్త్ని బట్టి మన వేస్ట్ సైజుకి తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ ప్లీట్స్ అనేవి చేంజ్ అవుతాయి. మీకు ఈ 1/2 ఇంచ్ విడ్త్కే కాకుండా మీరు ఇంకా ప్లీట్ అనేది ఎంత విడ్త్ పెట్టినా సరే ఈ ఫార్ములా ఎలా యూజ్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐ కార్డ్లో ఇస్తాను, చూసేయండి. ఇక్కడైతే మనకు వచ్చింది నెంబర్ ఆఫ్ ప్లీట్స్ 40 కదా. సో దాంట్లోంచి ఫ్రంట్కి 20 వస్తాయి, బ్యాక్కి 20 వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనం ప్లీట్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత మన వేస్ట్ సైజ్ ఎంత 20 కదా. సో దాంట్లోంచి ఫ్రంట్కి 10 ఇంచెస్ రావాలి, బ్యాక్కి కూడా 10 ఇంచెస్ రావాలి ఖర్చులు పోగా. అప్పుడే మనం కరెక్ట్గా స్టిచ్ చేసినట్టు. సో ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ పైన చిన్నగా మార్కింగ్ అనేది చూపిస్తాను. ముందుగా అయితే మనం ఖర్చులకి 2 ఇంచులు ఇచ్చినాం కదా.
సో, అటువైపు, ఇటువైపు 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మన ప్లీట్ సైజ్ ఎంత? 1/2 ఇంచ్ కదా! 1/2 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మన ప్లీట్ ఇంటేక్ ఎంత? 2.47 కదా! సో, 2.47కి ఇలా మార్కింగ్ చేసుకోండి. సో, 2.47 అంటే ఎంత మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇక్కడ పెన్‌తోని నేను చూపిస్తున్నాను. 2.5కి అలాగే 2.4కి మధ్యలో మార్కింగ్ చేసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ మార్కింగ్ నుంచి 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆ 1/2 ఇంచ్ మార్కింగ్ నుంచి 2.47కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ లైన్ నుంచే మనం 2.47కి మార్కింగ్ చేసుకోవాలి. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తుంది. మనం ఒకేసారి టేప్ పెట్టేసుకొని 1/2 ఇంచ్‌కి అలాగే 2.47కి ఒకేసారి మార్కింగ్ చేసుకున్నట్టయితే మనకి తప్పుగా వచ్చేస్తుంది. అంటే ఆ మెథడ్‌లో గూడా వేరే ఫార్ములా ఉంటుంది. నేను ఎప్పుడైనా వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ప్లీట్స్ స్టిచ్ జేసుకోవడం కోసం మనం జేసుకున్న 1/2 ఇంచ్ మార్కింగ్‌ని ఆ 2.47 మార్కింగ్ పైన ఇలాగా పెట్టేయాలి. పెట్టేసి నార్మల్‌గా 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ జేసుకోవాలి. మనం ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇలా. ముందుగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆ సెకండ్ మార్కింగ్ నుంచి 2.47కి మార్కింగ్ జేసుకోవాలి. బిగినర్స్‌కైతే వీటిని ఆల్రెడీ మార్కింగ్ చేసుకొని, ఆ తర్వాత పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటది. మనం ప్లీట్స్ పెట్టకముందే కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకోవడం కోసం, మనం చేసుకున్న మార్కింగ్స్ ఉన్నాయి గదా! అంటే హాఫ్ ఇంచ్ మార్కింగ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కౌంట్ చేసుకున్నామనుకోండి, మనం ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాం గదా! నెంబర్ ఆఫ్ ప్లీట్స్ ఎన్ననేవి. సో, వాటికి ఈక్వల్‌గా వచ్చాయనుకోండి, అప్పుడు మనకి కరెక్ట్‌గా వచ్చినట్టు. సో, ఏ డౌట్ లేకుండా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. అన్ని ప్లీట్స్‌ని గూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ జేసుకోండి. అంతే నేను జెప్పిన ఈ 3 టిప్స్ అనేవి పాటిస్తే మనకి బొటిక్ లెవెల్‌లో లెహెంగాస్ గానీ, ఫ్రాక్స్ గానీ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకెవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.